అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు తేజు. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో నేను హై రీచ్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. హై రీచ్ ఏంటి? దీంతో జాయినింగ్ తీసుకోవడం వల్ల మీకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి? అండ్ ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చండి. చాలా స్మాల్ అమౌంట్ అంటే చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. చాలా ఎక్కువ ఇన్‌కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. మీరు స్టూడెంటా? లేకపోతే ఎంప్లాయా? సెల్ఫ్ ఎంప్లాయా? వాటెవర్ ఇట్ మే బీ ఎవరైనా సరే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెషర్ కూడా ఈ బిజినెస్ అని స్టార్ట్ చేయొచ్చు. అంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఈ బిజినెస్‌లో ఉంది. టిల్ ఎండ్ వరకు వింటే మీకు ఒక క్లారిటీ అయితే గ్యారంటీ వస్తది. టిల్ ఎండ్‌లో నా నంబర్ ప్రొవైడ్ చేస్తాను. నా నంబర్‌కి కాల్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. మాతో పాటు జర్నీ చేయాలని మీకు అనిపించిందంటే జర్నీ చేయొచ్చు. డెసిషన్ ఈస్ యువర్స్, రైట్? సో, స్ట్రైట్ అవే ప్లాన్‌లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు హై రిచ్ అండి. సో, ఇదొచ్చేసి ఒక ఆన్‌లైన్ షాపింగ్ అనమాట. మనకి ఏవైతే జనరల్ ప్రొడక్ట్స్ ఏవైతే డైలీ బేసిస్‌లో యూజ్ చేస్తామో అదే ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ బై చేయడం వల్ల, యూజ్ చేయడం వల్ల, ఇదే ప్లాన్ ప్రమోట్ చేయడం వల్ల మన బిజినెస్ అయితే స్టార్ట్ అవుతది. ఈ స్టార్ట్ అవ్వడం వల్ల మన ఇన్‌కమ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో, డెఫినెట్‌లీ ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అయితే గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే ఈరోజు లైఫ్ స్టైల్ అనేది చాలా మందికి చేంజ్ అయిపోయింది కాబట్టి, ఈరోజు ఇన్‌కమ్స్ అనేది ఎవరికీ సరిపోవట్లేదు కాబట్టి, ఎక్స్ట్రా ఇన్‌కమ్ కోసం అందరూ ఆలోచిస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి పనికొస్తది. డెఫినెట్‌లీ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇన్‌కమ్ అనేది ఇక్కడ గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో, ఓకే. సో, అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు చూసుకున్నట్టయితే మన లైఫ్ స్టైల్‌లో ఓన్లీ 4 కేటగిరీస్ ఉంటారు. ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అనమాట. లైక్ ఎంప్లాయీ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయీ కావచ్చు, ఇన్వెస్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, సో, వీళ్ళు కంప్లీట్‌లీ డిఫరెంట్ ఉంటది. ఎంప్లాయీ అయితే ఆబ్వియస్లీ ఎక్స్ట్రా ఇన్‌కమ్ కోసం చూస్తారు. ఒక సెల్ఫ్ ఎంప్లాయీ అయితే అతని దగ్గర ఉన్న మనీతో ఏదో డిమార్ట్‌లో లేకపోతే చిన్న చిన్న కిరాణా కొట్టులో ఎలాగంటే ఇప్పుడు మోర్ లాగా, సూపర్ మార్కెట్ లాగా, లేకపోతే కిరాణా కొట్టు లాగా ఇలాగ ఏదో ఒకటి వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక దానిపైన ఇన్వెస్ట్ చేస్తారు. ప్రాఫిట్ వచ్చిన తర్వాత తీసేస్తారు. సో, బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కమ్యూనిటీతో పనిచేస్తారు. వాళ్ళు ప్రజలతో పనిచేస్తారు. ఈ విధంగా వాళ్ళు పాసివ్ ఇన్‌కమ్ కోసమే ఎక్కువ చూస్తారు కాబట్టి, సో, వాళ్ళు పని చేసినా, పని చేయకపోయినా వాళ్ళకి రిటర్న్స్ అయితే వస్తుంటాయి. ఇట్స్ కాల్డ్ పాసివ్ ఇన్‌కమ్. సో, అదే పాసివ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ గెయిన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. మీరు సింగిల్‌గా స్టార్ట్ అవుతారు. ఒక సామ్రాజ్యం సృష్టిస్తారు. ఒక కమ్యూనిటీని సృష్టిస్తారు. ఆ కమ్యూనిటీని సృష్టించిన తర్వాత మీరు ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో, ఈ రోజున చూసుకున్నట్టయితే ఈ బిజినెస్ మీరు చేయడానికి మెయిన్ ఒక ఆయుధం ఏంటంటే ఎఫ్ఎంసీజీ. సో, ఈ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటారు. ఇది ఎవర్ గ్రీన్ బిజినెస్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీరు పడుకునే వరకు ఇది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి, ఇవి లేకపోతే మీకు గడవదు కాబట్టి, ఇదే ప్రొడక్ట్స్ అనేది మీరు ఇక్కడ యూజ్ చేసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో, స్టార్ట్ చేసిన తర్వాత దీంతోనే గ్రో అయ్యి చాలా పెద్ద ఇన్‌కమ్స్ అనేది మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, ఈరోజు రిలయన్స్ కావచ్చు, మోర్ కావచ్చు, డీమార్ట్ అకౌంట్ కావచ్చు, అక్కడ ఎక్కువ ప్రొడక్ట్స్ ఏదైతే బై చేస్తారో అది దీని నుంచి ఎక్కువ టర్నోవర్స్ అనేది వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. సో, ఇవన్నీ మీకు కూడా తెలిసిందే. అదే బిజినెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఈ ఈ థాట్ అనేది వీళ్ళకొచ్చిందనమాట. ప్రతాపన్ కేడీ ఎవరైతే ఉన్నారో మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ థాట్ అనేది తీసుకొనొచ్చారు. సో, వీళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేశారు. ఈరోజు చాలా సక్సెస్‌ఫుల్‌గా దీన్ని రన్ చేస్తున్నారు. శ్రీనాథ్ తపోవన్ వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. వాళ్ళ పార్ట్నర్స్. సో, కేరళలో ఇది స్టార్ట్ అయింది కాబట్టి బ్రాంచెస్ కావచ్చు అన్నీ అటుపక్కే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు, బెంగుళూరులో కావచ్చు ప్రతి ఒక్క చోట సబ్ బ్రాంచెస్ అనేది ఉన్నాయి. వీళ్ళ మెయిన్ విజన్ వచ్చేసి పిన్ కోడ్ వైస్‌గా సో, ఈ సబ్ బ్రాంచెస్ అనేది తీసుకొనొస్తూ ఉంటారు. సో, వీళ్ళ రోడ్ మ్యాప్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే 2016లో అయితే వీళ్ళు కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. సో, కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ స్టార్టింగ్ ఏదైతే ఉందో ఆన్‌లైన్ షాపింగ్ స్టార్టింగ్ వచ్చేసి 2016లో అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ గ్రోసరీ సప్లై వచ్చేసి 2018లో స్టార్ట్ అయింది. అండ్ హోమ్ డెలివరీస్ ఈ విధంగా అయితే 2019లో స్టార్ట్ అయింది. అండ్ దీనికి ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్ వచ్చేసి 2019లో వచ్చింది. అండ్ బై 2020కి ఒక 2,00,000 కస్టమర్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. సో, వీళ్ళు పిన్ కోడ్ వైస్‌గా బ్రాంచెస్ అనేది తీసుకొని వస్తున్నారు కాబట్టి టిల్ జూలై కల్లా చాలా మంచి రెస్పాన్స్ అయితే వీళ్ళకొచ్చింది. సో, బై 2021కి ఇప్పటికి 8,00,000 వరకు కస్టమర్స్ దాకా ఉన్నారు. ఆల్మోస్ట్ అది 11, 12, 13, 14, 15 దాకా కూడా ఆల్రెడీ రీచ్ అయింది. సో, వీళ్ళకి అన్ని లీగాలిటీస్ అన్నీ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. మీరు సైట్‌కి వెళ్తే వాట్ ఈస్ వాట్ అని చెక్ చేసుకోవచ్చు. ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఏ లిస్ట్ అయ్యి ఉందా లేదా అనేది మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. అది మీ పర్సనల్ రీసెర్చ్ పైన డిపెండ్ అయి ఉంటది. సో, ఇక్కడ మనకి ఏవైతే జనరల్ ప్రొడక్ట్స్ ఉంటాయో అది జనరల్ ప్రొడక్ట్స్ అనేది మన పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి డైరెక్ట్‌గా హోమ్‌కి వచ్చేస్తది. అది మీరు ఏ మారుమూల ప్రదేశంలో ఉన్నా నో ప్రాబ్లమ్. సో, ఆఫ్టర్ దట్ వచ్చేసి
ఇక్కడ హౌ టు స్టార్ట్ అంటే మీకు ఎవరైతే చెప్తారో వాళ్ళ ద్వారా మీకు రెఫరల్ లింక్ అయితే వస్తది. లేకపోతే మీ డీటెయిల్స్ అనేది వాళ్ళకి పంపించడం వల్ల మీరు ప్రీవియస్ కస్టమర్ దాకా ఈరోజు స్టార్ట్ అవ్వచ్చనమాట. అంటే కస్టమర్ లాగా అవుతారు. సో కస్టమర్ లాగా అయిన తర్వాత మీరు కూడా ఈ బిజినెస్‌లోకి ఎలిజిబిలిటీ ఉంటారు. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఆబ్వియస్లీ ₹750 ఉంటే సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్‌కి వచ్చేసి ఒక ₹50 అవుతది. సో ఎక్కడికి కొన్నా సరే మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు డైరెక్ట్‌గా హోమ్‌కి వచ్చేస్తది. ప్రొడక్ట్స్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ ప్రొడక్ట్ కావాలి అనేది మీరే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇంటికి వచ్చేస్తుంది. అది మీ పని అయింది. సో ఇక్కడ ప్లాన్లో వచ్చేసి ఒక 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అయితే ఉంటాయన్నమాట. 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఫస్ట్ పర్చేస్ ఇన్కమ్, ఇదైతే మీరు పర్చేస్ చేసిన తర్వాత జాయినింగ్ తీసుకుంటారో. సెల్ఫ్ పర్చేస్ ఇన్కమ్ అనేది రీపర్చేస్ కింద కౌంట్ అవుతుంది. సో దాంతో మీకు 5% టు 20% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో రీపర్చేస్ ఇన్కమ్ అనేది అది మీ టీమ్ ద్వారా మీకు జనరేట్ అయ్యేసి 18 లెవెల్స్ వరకు మీరు ఇన్కమ్ అనేది తీసుకొని వస్తూ ఉంటారు. తీసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఏదైతే ఉన్నారో మీరు ఈ ప్లాన్ అనేది ప్రమోట్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒక 2 పర్సన్స్‌తో అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ కాల్డ్ బైనరీ అనమాట. లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. ఇంకా వేరే అదర్ వే అయితే లేదనమాట. సో ఈ 2 పర్సన్‌ని మీరు రెఫర్ చేయడం వల్ల ఒక పెయిర్‌కి 200 ఇన్కమ్ అనేది మీరు తీసుకోవచ్చు. అంటే ఒక జత అంటారనమాట. అది ఒక జతకి ₹200 అయితే వస్తుంది. ఫర్ డేకి మీకు 5000 క్యాపింగ్ ఉంటుంది. 5000 క్యాపింగ్ అంటే ఈచ్ ఐడీకి మనకి 25 పెయిర్స్ అనమాట. 25 పెయిర్స్‌కి మనకి ₹5000 క్యాపింగ్ ఉంటుంది. ఈచ్ ఐడీకి లిమిట్ అంతే అనమాట. మీరు ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోవాలంటే యూ హ్యావ్ అదర్ చాయిస్ అనమాట. మీరు ఈ విధంగా ట్రైప్యాడ్ ఇన్కమ్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందని ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను. సో దాని ద్వారా మీకు అర్థమవుతుంది ఏంటి ట్రైప్యాడ్ ఏంటి, మీకు 3 ఐడీస్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏముంది, 1 ఐడీ వల్ల ఏంటి బెనిఫిట్ ఉందని నేను ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు. మీరేం చేశారంటే ఒక 3 ఐడీస్ అనేది ఓపెన్ చేసుకున్నారు. సో ఏ, బి, సి ఇలా 3 ఐడీస్ అయితే ఓపెన్ చేసుకున్నారు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే కింద ఈ 4 అనేది మీరు ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉంటారో, అప్లైన్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఎటుపక్క వస్తుందో తెలియదు, కానీ ఒక పక్క మాత్రం పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క దీనికి పవర్ అయింది అనుకుందాం. ఇటుపక్క బిజినెస్ అనేది ఇటుపక్క అవుతుంది. ఇటుపక్క అయిన తర్వాత సో మీకు ఇది పవర్ లైన్ అవుతుంది కాబట్టి ఇది వీకర్ లెగ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆబ్వియస్లీ ఇటుపక్క బిజినెస్ అనేది బిల్డ్ చేస్తారు కాబట్టి మీరు ఎటుపక్క ప్లేస్ చేస్తారు, ఇటుపక్క ప్లేస్ చేస్తారు. ఇటుపక్క ప్లేస్ చేసినప్పుడు ఇప్పుడు మీకేం జరుగుతుంది, ఇటుపక్క బిజినెస్ జరిగింది కాబట్టి దీనికి 200 అనేది ప్లేస్ అవుతుంది. సో ఆ విధంగా బిజినెస్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి ఇది పవర్ అయింది, దీనికి ఇది పవర్ అయింది, ఇది పవర్, దీనికి ఇది పవర్ అయింది అనుకుంటే ఇది వీకర్ అవుతుంది. సో ఇది వీకర్ అవుతుంది. ఈ వీకర్లో సో ఇటుపక్క ఒకటి ప్లేస్ అయిందంటే ఇక్కడ నుంచి దీనికి 200 అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ బిజినెస్ అనేది జనరేట్ అయిందంటే దీనికి 200 అనేది వెళ్తుంది. సో ఈ విధంగా బిజినెస్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఎటుపక్క అయితే మీకు ఆల్రెడీ జనరేట్ అవుతుందో దానికి ఆపోజిట్ పరంగా మీరు చేసినట్టయితే బిజినెస్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి 4 అయింది కాబట్టి ఇటుపక్క ఆల్రెడీ 1, 2, 3 ఇటుపక్క 3 జరిగాయి కాబట్టి ఆ తర్వాత ఇటుపక్క 3 జరిగాయి అంటే ఇటుపక్క 3 జరిగాయి కదా. సో ఈ 3కి దీనికి 600 అనేది జనరేట్ అవుతుంది. ఈ ఐడికి ₹600 అనేది జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే జనరేట్ అవుతుంది అనమాట. దీన్ని మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేసి చూసుకొని ఈ విధంగా ఇన్కమ్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇటుపక్క 1, 2 ఉన్నారనుకుంటే ఇటుపక్క 200 రావాలి, దీనికి 200 రావాలి. ఇప్పుడు ఇటుపక్క లేదు కాబట్టి దీనికి ఆల్రెడీ 200 అనేది దీనికి వచ్చేసింది. ఇప్పుడు దీనికి మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ 200, దీనికి మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ 200. సో టోటల్గా దీనికి 200, దీనికి 200, టోటల్గా 600. సో ఈ విధంగా అయితే మీకు ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మీరు ఇన్కమ్ అయితే దీంతో తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మ్యాచ్ అవ్వడం వల్ల మీరు ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు, రైట్. సో ఆఫ్టర్ దట్ మీకు వచ్చేసి ట్రైప్యాడ్లో మీకు ఫస్ట్ ఐడి, సెకండ్ ఐడి, థర్డ్ ఐడి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు 7 ఐడీస్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే 5000 ఏదైతే ఉందో ఒక ఐడికి సింగిల్ ఐడికి వస్తుంది. అండ్ 1.5 lakhs వరకు దీంతో మంత్కి వస్తుంది అనమాట.
ఫర్ ఇయర్కి వచ్చేసి మీరు 18 lakhs వరకు తీసుకోవచ్చు. అండ్ 3 ఐడీస్కి వరకు మీరు క్యాపింగ్కి తీసుకెళ్ళినట్టయితే మీకు 15,000 అవుతుంది. 4.5 వరకు మీకు మంత్కి అవుతుంది. అండ్ 54 lakhs వరకు మీకు ఇయర్లీ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. 7 ఐడీస్కి అయితే మీకు 35,000 డైలీ తీసుకోవచ్చు. అండ్ 10.5 ఏదైతే ఉందో మీరు మంత్లీ తీసుకోవచ్చు. 1 CR వరకు 1 ఇయర్కి తీసుకోవచ్చు. సో జస్ట్ ఇమాజిన్ ఎంత పెద్ద ఇన్కమ్ ఉందో దీంట్లో. అండ్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ప్రొడక్ట్స్ అనేది బై చేస్తారో ఆ ప్రొడక్ట్స్ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తుంది. అండ్ ఇక్కడ డైలీ సీలింగ్ అచీవర్స్ కూడా మీరు చూడొచ్చు. 7 ఐడీస్కి సీలింగ్ అంటే ఇది మామూలు విషయం కాదు, చాలా ఈజీగా తీసుకోవచ్చు. దాని క్యాలిక్యులేషన్ ఒకటి ఉంది, అది నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ ప్రోడక్ట్ అనేది మీరు ఆన్లైన్లో కూడా దీనికి ఒక యాప్ కూడా ప్లే స్టోర్లో ఉందన్నమాట. యాప్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్ చేసుకుంటే ఆ పిన్ కోడ్ నుంచి మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ పిన్ కోడ్లో మీకు ఉంటే ఫ్రీగానే ఉంటుంది అన్నమాట డెలివరీ కూడా. సో అలా ఉంటుంది. సో అండ్ ఆల్రెడీ కేరళలో, బెంగళూరులో, మహారాష్ట్రలో, పంజాబ్లో ఇటుపక్కల ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఫ్రాంచైజెస్. సో ఆల్రెడీ రీపర్చేస్ ఇన్కమ్ కూడా ల్యాక్స్లో తీసుకుంటున్నారు. సో రీపర్చేస్ ఇన్కమ్ ఎలా రన్ అవుతుందంటే మీరు ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళంతా మీకు ఫస్ట్ జనరేషన్లో ఉంటారు. ఇలా 18 levels వరకు మీరు ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో ఒక 10 persons ఉన్నారంటే ఆ 10 persons ఎవరైతే పర్చేస్ చేస్తారో ప్రోడక్ట్ అనేది దాంతో నుంచి 0.5 అనేది కంపెనీ పక్కకు తీస్తుంది. సో పక్కకు తీసిన దాంతో నుంచి 18 levels వరకు పంచి పెడుతుంది, పైన 18 levels వరకు. అలా మీ డైరెక్ట్ కాబట్టి మీకు 50 వస్తుంది. తర్వాత 15, 10, 5, 2.5, 2.5, 2.5, 1.5, 1.25, సో 1.75, సో ఇలాగ వస్తుంది అనమాట. ఈ విధంగా 18 levels వరకు చాలా పెద్ద ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. సో పిన్ కోడ్ వైజ్గా మీ టీం అనేది ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడల్లా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడే పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ వేరే టీమ్స్ కూడా మీకు జనరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈజీగా మీ టీమ్ సైజ్ అనేది పెరిగి రేపు రోజు రీపర్చేస్ ఇన్కమ్ అనేది చాలా పెద్దగా ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ సో 2x2 మ్యాట్రిక్స్లో వెళ్ళినా కానీ ఇది చాలా పెద్ద ఇన్కమ్గా మీరు చేసుకోవచ్చు. ఇది సీలింగ్ టచ్ అవ్వడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. టెక్నిక్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏం లేదు, ఒక స్మార్ట్గా థింక్ చేసి ఇది ఎలా చేస్తే ఎలా వస్తుంది అని థింక్ చేస్తే చాలు, ఆబ్వియస్లీ మీకు ఇన్కమ్ అయితే గ్యారంటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఐడికి మనకి 5,000 వస్తుంది. సో 5,000 into 3 అంటే మనకి 15,000 వరకు అవుతుంది. ఇది ట్రైప్యాడ్ అనుకోవచ్చు. సో 5,000 into 7 అనుకుంటే మీకు 35,000 అవుతుంది. ఇది నేను ఇందాక చూపించాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫర్ డేకి మీకు 25 pairs అని నేను చెప్పాను కదా, 25. సో 25 అంటే నథింగ్ బట్ ఒక పర్సన్ 3 ఐడీస్ వేసుకుంటారు కాబట్టి ఇది మనకి డివైడెడ్ బై 3 వేస్తే, సో 25 డివైడెడ్ బై 3 వేస్తే మనకి 8 persons కావాలి. సో డైలీ 8 persons జాయిన్ అవ్వడం అనేది ఇట్స్ నథింగ్ బట్ చాలా ఈజీ మ్యాటర్. సో 8 persons జాయినింగ్ తీసుకున్నారనుకుంటే అంటే ఒక పర్సన్ 2 ఐడీస్ తీసుకుంటారు కాబట్టి, అంటే ఒక పర్సన్ ఈరోజు రెఫర్ చేశారంటే ఆ పర్సన్ 3 ఐడీస్ తీసుకున్నారంటే అక్కడే 3 అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఉందో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా 8 persons అనేది తీసుకున్నారంటే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. 25 pairs జత అయిపోతుంది. అయిపోతే ఆల్రెడీ ఫస్ట్ డేనే మీరు 5,000 సీలింగ్కి టచ్ అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇలాగ మీరు ఇన్కమ్ అనేది చాలా గెయిన్ చేసుకోవచ్చు. 3 ఐడీస్కి చాలా ఈజీగా సీలింగ్ టచ్ అవ్వచ్చు. సీలింగ్ టచ్ అయ్యారంటే 15,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు ఆలోచించండి ఒకసారి, ఒక తక్కువ అమౌంట్తో మీరు జర్నీ స్టార్ట్ చేసి డైలీ 15,000 ఇన్కమ్ తీసుకోవాలంటే ఇట్స్ నాట్ జోక్ కాదు కదా. సో చాలా పెద్ద ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎవరైనా కావచ్చు. ఈరోజు మన డైలీ బేసిస్లో ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా పెద్ద ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ మీకు జాయినింగ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయండి. అండ్ నా గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లోకి ఎంటర్ అవ్వండి. అక్కడ మీకు మోర్ ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేస్తాను. సో దాని ద్వారా మీరు నాతో కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాంతో పాటు జర్నీ చేయండి. సో జర్నీ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మీరు చాలా మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అయితే డెఫినెట్లీ నేను సపోర్ట్ చేస్తాను. సో నేను యూట్యూబ్ ప్రమోటర్ని అయితే కాదు, నేను ఏదైతే కొద్దిగా చేస్తానో అది మాత్రమే నేను ప్రమోట్ చేస్తాను. దాంతో పాటు జర్నీ చేయాలనుకుంటే ఆల్ విల్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.